సోషలైజ్ మెంటల్ అవ్వడానికి హెల్త్ చూస్తాను. సీక్రెట్ ఇదే అనమాట మీరు షిప్లో ఉన్నప్పుడు. నేను మ్యాక్సిమం కోప్పడ్డాను. పొరపాటున మనిషికి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి ఏదైనా నడిచినా కానీ ఆ రోజు కవర్ చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్గా ఉన్నప్పుడు నాకు ఒక సీనియర్ చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు పొరపాటున ఏదో అంటే వర్క్లోనే ఏదో తిట్టాడు, ఇది కూడా తెలియదారా నీకు అన్నట్టు ఏదో అనగానే ఆ రోజు ఒక 1 hour ఏదో బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏడ్చిన. నన్ను అంటాడా సార్ అని ఆ ఫీలింగ్ అయిపోయింది అనమాట. అదే నేను కనెక్ట్ చేసుకుంటాను. నేను పొరపాటున అన్నానంటే నాలాగానే వీడు ఏడుస్తాడేమో, బాధపడతాడేమో. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే నా సేఫ్టీ కూడా నేను చూసుకుంటాను. షిప్లో ఎలా ఉంటారంటే ఈ కాలము నేను 14 years నుంచి ఉన్నాను. ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ అనే అనుకోవాలి. జనరేషన్ గ్యాప్ వచ్చినట్టే. నా జనరేషన్కి ఆ జనరేషన్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. నేనున్నంత స్ట్రాంగ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండాలని ఉండదు. వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కోప్పడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను ఏదన్నా అంటే వాడు కూడా తిరిగి అనే టైప్లో తయారయ్యారు. సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగానే ప్రేమతోటి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అనుకుంటున్నారు. నైస్. ఇప్పుడు మీరు ఎంత ఫ్రెండ్లీ రిలేషన్ హ్యాండిల్ చేయాలని చూసుకున్నా, సిచ్యువేషన్స్ అక్కడ ఎమికబుల్గా ఉండాలన్నట్టు మీరు ప్లాన్ చేసినా, మీ వంతు పరంగా మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు డెఫినెట్లీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేవి షిప్లో జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఎవరికన్నా హెల్త్ బాగాలే అప్పటికప్పుడు ఆ షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రాణాలు పోయినా, మెడికల్ ఎమర్జెన్సీస్ అరైజ్ అయినా మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? లేకపోతే సపోజ్ ఒక డెత్ జరిగింది షిప్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు, హౌ డు యూ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అండి? అంటే అంతసేపు ఒక లైఫ్ స్టైల్ మంచిగా అలవాటు పడము, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయడము, ఆడుకుంటున్నాము. ఒకేసారి సడన్గా ఏదైనా పోర్ట్లో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక పోర్ట్లో చాలా స్ట్రెస్ఫుల్గా కొత్తగా చీఫ్ ఆఫీసర్ జాయిన్ అయ్యాడు. చీఫ్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఆ షిప్లో లోడింగ్, అన్లోడింగ్, డెక్ మీద సంబంధించిన మెయింటెనెన్స్. ఇప్పుడు నేను ఇంజన్ డిపార్ట్మెంట్ ఎలా అయితే మేనేజ్మెంట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తానో డెక్ డిపార్ట్మెంట్లో అతను హ్యాండిల్ చేస్తాడు అనమాట. సో అక్కడ లోడింగ్ అవుతుందన్నమాట. సో తనకి కొత్తగా జాయిన్ అయ్యాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. మొత్తం బాడీ అంతా చెమటలు పడిపోయినాయి, కొలాప్స్ అయిపోయి కింద పడిపోయాడు. అక్కడ పెద్ద ఇంపార్టెంట్ ఆపరేషన్ జరుగుతుంది, అతను కొలాప్స్ అయ్యి కింద పడిపోయాడు. అదృష్టం కొద్దీ అది పోర్ట్లో ఉంది కాబట్టి వెంటనే అతన్ని అంబులెన్స్ రప్పించి అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. బట్ జరిగిన ఒక 10 minutes ఆ షిప్లో అట్మాస్ఫియర్ వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక 10 days వరకు సైకలాజికల్గా ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం తోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉండే ఒక వ్యక్తి ఇంత స్ట్రెస్కి గురై ఇట్లా పడిపోయిండు. అదృష్టం కొద్దీ అతను బతికాడు. అది పోర్ట్లో ఉండి ఆ టైంకి అతను హాస్పిటల్కి వెళ్ళిండు కాబట్టి పొరపాటున అది కరెక్ట్ టైంకి లేకపోతే మనిషి ఎంతోమంది ప్రాణాలు ఈ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే మనం ఎంత హెల్తీగా ఉన్నా కానీ ఇప్పుడు జిమ్ చేసేటోళ్ళు కూడా అప్పుడప్పుడు కొలాప్స్ అవుతూ ఉంటారు. సో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎట్లా ఒక 23-24 years వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్ తోటి వచ్చి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ప్రొఫెషనల్ ఇష్యూస్ కానీ, దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ ఈ మధ్య జనరేషన్కి పెరుగుతుంది. నేను అనేది ఒకటే, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాతకాలం వాళ్ళు బతకలేదు 100 years, 10 మందిని కానీ కూడా వాళ్ళు మంచినే పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కరిని కానీ ఎక్కువ మనము వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచాలి, ప్రపంచంలో ఉన్నాయి అన్ని ఇవ్వాలి అన్న ఫీల్ తోటి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం. అంత స్ట్రెస్ తీసుకోకుండా ఇంకా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ బాగుంది అనుకో, మనకి ఇంత స్ట్రెస్ ఉండదు అనేది నా ఫీలింగ్. సో నా వరకు నేను స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటానంటే, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందనుకో ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను, మాట్లాడతాను, మా పాపతోటి మాట్లాడతాను, కొంచెం ఆ విధంగా నేను రిలాక్స్ అవుతాను. మధ్యలో ఎక్కువ స్ట్రెస్ యూజువల్గా మీరు షిప్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగితే మీకు అవైలబుల్గా డాక్టర్ ఉండరు. షిప్లో డాక్టర్ ఉండరు. పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ ఉంటాయి కదా, ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే లగ్జూరియస్ షిప్స్, అందులో డాక్టర్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు, అదొక సేఫ్టీ ప్రికాషన్ కాబట్టి. ఇప్పుడు మా దాంట్లో లిమిటెడ్ 22-23 మెంబర్స్కి వాళ్ళు ఒక డాక్టర్ని ప్రొవైడ్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. మీకేమన్నా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మా షిప్లో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పి కోర్స్ చేసిన మెంబర్స్ ఉంటారు. మాకు కూడా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కోర్సు ఏమైనా కట్ అయినా కానీ అటువంటి చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద కావాలి అంటే మేము రేడియో అడ్వైస్ తీసుకుంటాం అనమాట. లండన్లో ఉంటారు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి డౌట్లు క్లియర్ చేసుకుంటాము. కాకపోతే ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక అతను ఉన్నాడు. అతనికి ఒక సిమ్టమ్ జ్వరం 3 days నుంచి తగ్గట్లేదు. సో వీళ్ళు సిమ్టమ్స్ అన్నీ టైప్ చేస్తున్నప్పుడు క్యాప్టెన్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన అక్కడ విన్న వాళ్ళు డాక్టర్ ఏమో ఇతనికి మలేరియా సిమ్టమ్స్ ఉన్నాయి, 3 days తర్వాత కూడా తగ్గట్లేదు కాబట్టి డోసేజ్ పెంచి ఇంకా ఈ ట్యాబ్లెట్లు యూజ్ చేయండి అని ఇస్తే ఆయన ట్యాబ్లెట్లు యూజ్ చేశాడు. కాకపోతే ఆయనకి రియల్గా మలేరియా లేదు.
వీళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఏమో మలేరియా టైప్ చెప్పేసరికి ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల ఆయన ఆ వారం రోజులు ఆ ట్యాబ్లెట్ వాడితే ఆయన ఎటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిందంటే ఆయనకి హాలోజినేషన్స్ ఒక్కడు ఉండలేకపోతున్నాడు, వేరే వాళ్ళ క్యాబిన్లో పడుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కడి నుండి ఏం చేసుకుంటాడో తెలియదు. ఏదో హాలోజినేషన్ అంటే ధనుష్ సినిమా 3 మూవీలో మనుషులు ఇట్లా కనిపిస్తాడు చూడ, నిజంగానే అతను కనిపించిందంట. అంత పిచ్చి పిచ్చిగా అయ్యి తర్వాత విత్ ఇన్ 1 monthలో అతను షిప్ దిగి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షిప్ ఎక్కిండు. మొన్న నాతో పాటు వర్క్ చేసిండు అనమాట. ఇప్పటికి కూడా తనకి ఏంటంటే బ్రెయిన్లో అంట కొన్ని సెల్స్ కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఆయనకు అప్పుడప్పుడు ఏదో పురుగు తినేటట్టు, నీకేమైనా పురుగు తిరుగుతుందా అంటాం కదా మనము, నిజంగానే అట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడంట. సో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా మెడిసిన్స్ ఇస్తారు. బట్ ఎంతైనా కొంచెం కష్టమే, అంటే ఇట్లా మెడికల్ వైజ్ కష్టం కాదు, చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఒక మెరీన్ ఇంజనీర్గా అంటే ఒక షిప్ క్రూ మెంబర్గా మీరు ఒక షిప్ ఎక్కారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. అండ్ అట్ ది రేట్ ఆఫ్ మెనీ సాక్రిఫైసెస్ ఎంతో కష్టాన్ని కూర్చి మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు. అంతే, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్.